నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీ కృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు మనం ఇప్పుడున్నది బన్నేరగట్ట శ్రీ చెంపకధామ స్వామి దేవాలయానికి మనం ఇప్పుడు వచ్చినాము. మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే మహాద్వారము. ఇక్కడే పక్కలోనే మనకు వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానాన్ని మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇవి పాదాలు. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. పురాతనమైన దేవస్థానం కాబట్టి మనకి విగ్రహాలు ఏమని కూడా మనకి అక్కడ అర్థం కావడం లేదు. ఇక్కడ మాత్రము ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ రాగి చెట్టు కింద చూడండి, ఇవి విగ్రహాలు ఏమని కూడా మనకు తెలియడం లేదు. ఇక్కడంతా ఉన్నాయి. ఈ గరుడ స్తంభము మనకి ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. చూడండి, మూల విగ్రహం ఇది. మనకి ఇక్కడే చూడండి, చంపకవల్లి మారమ్మదేవి దేవస్థానము. ఇక్కడ మనము లోపలికి మనకి వీడియో చేయడానికి పర్మిషన్ ఉంది. ఇక్కడ బన్నేరగట్టకు వచ్చినామంటే ఇక్కడ ఈ దేవస్థానం చూసుకొని మనము ఆంజనేయ స్వామి, మారమ్మదేవి, తర్వాత చెంపకధామ స్వామి దేవస్థానం. చెంపకధామ అంటే వెంకటరమణ స్వామి దేవస్థానము. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నదే మూల విగ్రహము, మారమ్మదేవి మూల విగ్రహము. వెంకటరమణ స్వామి దేవస్థానం మనము చూసుకొని తర్వాత నరసింహస్వామి దేవస్థానాన్ని కూడా మనం కొండపైనకి ఎక్కి చూడొచ్చు. చూడండి, ఇదే చంపకధామ స్వామి దేవస్థానము. మనకి లోపల వీడియో చేయడానికి పర్మిషన్ లేదు. చాలా పురాతనమైన దేవస్థానం. 800 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవస్థానానికి. చూడండి, ఉత్సవాలకు ఉపయోగించే రథం ఇది. చూడు, ఉత్సవమూర్తుల్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. చోళరు ఈ దేవస్థానాన్ని నిర్మించినారని చెప్తారు. ఈ దేవస్థానానికన్నా పురాతనమైన దేవస్థానం పైన నరసింహస్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం 2000 సంవత్సరాల కన్నా చరిత్ర ఉందంట ఆ దేవస్థానానికి. మనం అక్కడికి కూడా వెళదామండి. మనకి ఏమంటే లోపలికి వీడియో చేయడానికి దేవస్థానం లోపల మనకు పర్మిషన్ లేకపోవడంతో మనం ఇక్కడ కొంచెము బయట మాత్రమే వీడియోలు చేసుకొని వెళ్తున్నాము. చూడండి, లక్ష్మీ దేవస్థానం ఇది. నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను లక్ష్మీని, కానీ సరిగ్గా కనపడడం లేదు. ఇక్కడ కొండ ఎక్కడానికి ముందరే మనకు గణేష మూర్తి కానొస్తుంది. చిన్న దేవస్థానంలో నాగ ప్రతిమలు మనం చూడొచ్చు. రాగి చెట్టు, జమ్మి చెట్టు, తర్వాత వేప చెట్టు కూడా మనము ఇక్కడ ఉన్నాయి. నాగులను ప్రతిష్ఠించినారు అక్కడ. చూడండి, కొండపై నుంచి మనం చూస్తే చెంపకధామ స్వామి దేవస్థానము గోపురం ఇలా కానొస్తుంది. చూడండి,
నరసింహస్వామి వాహినిగిరి దేవస్థానం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇది 2000 సంవత్సరంలో చరిత్ర ఉందంట ఈ దేవస్థానానికి. మనము ఈ దేవస్థానమే కాకుండా మనం ఇంకా ముందుకు వెళ్తే అడవి ఉంది. ఇక్కడ బన్నెరగట్ట అడవిలో మనకి దేవస్థానాలు ఉన్నాయంటే అక్కడికి కూడా మనం వెళదామండి. నెక్స్ట్ వీడియోలో ఆ దేవస్థానాలు కూడా నేను మీకు చూపిస్తాను. అంతవరకు సెలవు అండి. నమస్కారము.